వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. బాపట్ల జిల్లా చీరాల వాడరేవు రోడ్లో జిల్లా స్థాయి యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఎమ్మెల్యే మాలకొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగాపై కలిగే ప్రయోజనాలు వివరించారు. అనంతరం సామూహిక యోగాసనాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మనకు జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా లేదా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం ప్రపంచవ్యాప్తంగా పాటిస్తాం. జూన్ 21 ప్రతి సంవత్సరం. దీన్ని ఎందుకు పాటిస్తామంటే ఐక్యరాజ్య సమితి దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఆ రోజుని ప్రకటించింది. మరి 2015వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో 1,53,000 మందితో భారత ప్రధాని గారు యోగా నిర్వహించి ఇళ్లలో ఆంధ్రప్రదేశ్ రికార్డుగా ఉండాలని చెప్పి భావించడం జరిగింది. అందులో భాగంగానే జూన్ 21 అంటే రేపుగాక మర్నాడు విశాఖపట్నంలో అదే భారత ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన మనము 5 లక్షల మందితో మాస్ గా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. విశాఖపట్నం బీచ్ లో, భీమిలి బీచ్, శ్రీకాకుళం బీచ్, వాటన్నిటిలోనూ అనకాపల్లి ఈ ఏరియాలలో కలిపి 5 లక్షలకు పైగా జనాలతో ఒకేసారి యోగా నిర్వహించడం జరుగుతుంది. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ రికార్డుల్లోకి ఎక్కడం కూడా జరుగుతుంది. అది సమాంతరంగా యోగాంధ్ర కూడా కొనసాగాలనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆలోచన. ఇటువంటి చీరాలలో ఈ నగరవనంలో మీ అందరితో కలిసి ఈరోజు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ఇందులో దాదాపుగా 50% పిల్లలు కనిపిస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్. మీరందరూ కూడా దీన్ని ఆలోచించి అర్థం చేసుకుని మరి ముందు తరాలకు మీరందరూ కూడా దీన్ని తీసుకెళ్లాలని చెప్పి కూడా భావిస్తూ సమాజం అంతా కూడా చాలా మంచి జీవితాన్ని అందుకోవాలని ఆశతోని ఇవన్నీ పెదపుల్లేరు గ్రామం జగనన్న కాలనీలో రహదారుల అభివృద్ధికి ఎమ్మెల్యే ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నామని ఉపసభాపతి రానయుడు కనుమూరి భరత్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెదపుల్లేరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు నడింపల్లి సత్యబాబు ఆధ్వర్యంలో శుక్రవారం జరగనున్న కాలనీ పరిశీలించారు. ఆ ప్రాంత ప్రజలు తమకు రహదారులు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు కల్పించాలని భరత్కు తమ గోడు వెలుబుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ వీధుల్లో తిరిగి ఆ ప్రాంత సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలిసిపూడి గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామ టీడీపీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు స్థాపించిన విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భరత్ ప్రారంభించారు. తదితరులు పాల్గొన్నారు. మా తల్లిదండ్రులైన జై మహాలక్ష్మి ఫౌండేషన్ ద్వారా మొక్కలు నాటడం జరుగుతుంది. మా తల్లిదండ్రుల పేరు జై మహాలక్ష్మి పేరు మీద ఫౌండేషన్ స్థాపించి పర్యావరణ కాలుష్య నివారణ ధ్యేయంగా పెట్టుకుని 1 కిలోమీటర్ ద్వారా దత్తత తీసుకుని మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టాం. మా సొంత ఖర్చులతోటి ప్రస్తుతానికి చేయించున్నాం. ఎవరైనా భవిష్యత్తులో ఎవరైనా దాతలు వచ్చి వేరే చోట చేయమంటే మా ఫౌండేషన్ ద్వారా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా టీడీపీ అధ్యక్షుడు టీడీపీ తెలుగుదేశం ప్రెసిడెంట్ గారైనటువంటి వరుసగా మా బావగారు అయినా వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి జై మహాలక్ష్మి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా వచ్చి మొక్కలు నాటించడం, ఆ మొక్కలు నాటడం వల్ల మన పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా తీసుకుని ఈయన చేస్తున్న చూసి ఇంకా కొంతమంది ముందుకు రావాలని కోరుకున్నాం. ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ స్టార్ట్ చేశారు, సొంత డబ్బులతో ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇది చూసి ఇంకా కొంతమంది ముందుకు వచ్చి మనం ఈ భూమిని ఎలాగైతే వాడుకుంటున్నామో అలాగే మన నెక్స్ట్ తరాల వరకు కూడా అలాగే మనం అప్పచెప్పాలంటే కనుక మొక్కలు నాటడం అన్నది ప్రధాన లక్ష్యంగా తీసుకుని అందరూ కూడా మొక్కలు నాటాలని ఆయన ఉద్దేశం. మా ఉద్దేశం కూడా
ఈ కలిసిపూడి గ్రామంలో ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మన టీడీపీ తెలుగుదేశం ప్రెసిడెంట్ గారికి, అలాగే మన వైస్ ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, అందరికీ కూడా వచ్చి గ్రామ పెద్దలకి, టీడీపీ నాయకులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణ అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమం శ్రీకారం చుట్టారు. కకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు ప్రక్రియలు కర్మనీయంగా జరిపించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన మంత్రి నారా లోకేష్. బాపట్ల జిల్లా పర్చూరులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అచ్చెన్న మార్క్ఫెడ్ ద్వారా బార్లీ పొగాకు కొనుగోళ్లు ప్రారంభించినట్లు వెల్లడి. యోగాంధ్ర వరల్డ్ రికార్డుకు సర్వం సిద్ధం. విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఏర్పాట్లు పరిశీలించిన టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. రేపు జిల్లాలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలి పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.